వాలా 2 అదే ఏప్రిల్ 2 రిలీజ్ అయింది. 2 వారాల్లో 200 కోట్లు. ప్రతి ఒక్కడికి విదేశాలకు వెళ్ళిపోవడం అనేది ఒక ప్రోగ్రామ్గా మారింది. ఈ అమీర్పేట్ టు అమెరికా అనేటువంటి డ్రీమ్స్లోకి జనాలు వెళ్ళిపోయిన తర్వాత ప్రజెంట్ సొసైటీ ప్రాపర్గా ఇలాగే నడుస్తోంది. ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ ఏదో ఒక అంశంతో. అంటే ప్రతి ఇంట్లోనూ పిల్లల కోరికలు పేరెంట్స్ ఊహలని దాటి ఉంటున్నాయి. భరద్వాజ గారు, వాలా 2 మలయాళ సినిమా తెలుగులో రిలీజ్ అయింది. అవును, చూసాం. ఏంటి పరిస్థితి? అంటే ఆ సినిమా మలయాళం వెర్షనే తెలుగు వాళ్ళు చాలామంది చూస్తారు థియేటర్కి వెళ్ళి. థియేటర్లో కూడా చూశారు. దాదాపు 200 కోట్లు అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే ఏప్రిల్ 2 రిలీజ్ అయింది. 2 వారాల్లో 200 కోట్లు. 200 కోట్లు కానీ మలయాళంలో 200 కోట్లు అంటే చాలా పెద్ద విషయమే. స్టార్ హీరోల సినిమాలకు కంటే ఎక్కువ. అంటే అన్ని లాంగ్వేజెస్లోనూ అది గ్రాప్ చేయగలిగింది ఆడియన్స్ని. అన్ని లాంగ్వేజెస్లోనూ అంటే ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కాకుండానే ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్తోనూ, అలాగే ఆ సావిన్ ఎస్ఏ అనేటువంటి డైరెక్టర్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్సా, లేకపోతే అసలు మలయాళం సినిమాల్లో ఏదో కొత్త విషయం ఉంటుంది అనేది జనాల్లోకి ఇంజెక్ట్ అయిపోయి ఏదో ఉండుంటుంది, సరదాగా వెళ్ళి చూద్దామని అలా మౌత్ పబ్లిసిటీతో నడిచింది ఆ సినిమా. ఓకే. అయితే ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు ఆ సినిమాని, తెలుగు ఆడియన్స్కి దగ్గర చేయటం కోసం. నిజానికి ఒక స్థాయి తెలుగు ప్రేక్షకులు ఆల్రెడీ చూసేశారు ఈ సినిమా. సన్షైన్ వాళ్ళు రిలీజ్ చేశారు కదా, సన్షైన్ వాళ్ళు రిలీజ్ చేశారు. సాహుగార్పాటి. అవును, వీళ్ళు అంటే వాళ్ళు కూడా ఉన్నారు, భాగస్వామ్యంలో ఉన్నారు. ఉండి మొత్తానికి తెలుగు ఆడియన్స్కి, రూరల్ ఆడియన్స్కి కనెక్ట్ చేయాలి అనేది వీళ్ళ ప్రోగ్రామ్. అందులో భాగంగా డబ్ చేశారు. దీనికి ఆల్రెడీ ఒక చర్చ జరిగింది సోషల్ మీడియాలో ఈ సినిమా మీద రిలీజ్ కావడానికి ముందే మలయాళం సినిమా నుంచి. అంటే చాలా విషయాలు తడిమారు సినిమాలో. ఒక సరదా యూత్ సినిమా అనేది మాత్రమే కాకుండా జనరల్గా మనకి కాలేజీ బ్యాక్ డ్రాప్ సినిమాలు చాలా వచ్చినాయి ఈ మధ్య. అవును, ప్రతి సినిమాలోనూ సరదా జీవితాలు, కాలేజీలో లైఫ్, దానిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు బాధలు, వీటితో నడుస్తుంది. అయితే దీంతో లింక్ అయ్యి అనేక అంశాలను నడిపాడు. ఆ నడిపే క్రమంలో టీచింగ్ సైడు, అలాగే కాలేజీ మేనేజ్మెంట్ వైపు నుంచి దొర్లుతున్నటువంటి లోపాలు, అవును అవును వాళ్ళకి అక్కడి నుంచి మొదలుపెట్టి స్టూడెంట్స్తో టీచర్స్కి ఉండాల్సినటువంటి రిలేషన్స్ ఎలా ఉండాలి, లోపలికి వచ్చిన తర్వాత అంటే జీవితంలో పేరెంట్స్ కంటే కూడా టీచర్స్ దగ్గరే ఎక్కువ టైం గడుపుతారు వాళ్ళు. గడిపినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మధ్యకాలంలో రెస్పాన్సిబిలిటీ మీదంటే మీరని కొట్టుకుంటున్నారు. అవును, తల్లిదండ్రులు, టీచర్లు, పేరెంట్స్ను వీళ్ళు. ఆ ఘర్షణలో స్టూడెంట్స్ వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ పోకడని ప్రధానంగా కేంద్రీకరించాలి అనుకున్నాడు అతను. అక్కడి నుంచి డీవియేట్ అవడంతో వాళ్ళకి లైఫ్లో ప్రాపర్ గైడెన్స్ దొరక్క బయట అట్రాక్ట్ చేసేటువంటి అంశాలు చాలా వచ్చేసి ఉన్నాయి సమాజంలో. దీంతోపాటు జీవితాల్లో ఉండే ఘర్షణ అంటే తమకంటే పై స్థాయి వాళ్ళతోనూ కింది స్థాయి వాళ్ళతోనూ కూడా మింగిలై నడుస్తుంది అక్కడ జీవితం. నడిచినప్పుడు యాంబిషన్స్, కోరికలు, అంటే ఇప్పుడు విండోస్ ఓపెన్ అయిపోయినాయి. ప్రతి ఒక్కడికి విదేశాలకు వెళ్ళిపోవడం అనేది ఒక ప్రోగ్రామ్గా మారింది. యూకేలో 90 దశకం తర్వాత అమీర్పేట్ టు అమెరికా అనే ప్రోగ్రాంలోకి వచ్చేసాం మనం. కాబట్టి అమీర్పేట్ టు అమెరికా అనేటువంటి డ్రీమ్స్లోకి జనాలు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊహల్ తాలూకా ప్రెజరు పేరెంట్స్ మీద పడుతోంది. పేరెంట్స్ని ఏదో విధంగా వేధించి వెళ్ళి అక్కడ ఏదో సాధించి వీళ్ళకి కొన్ని చెప్తారు. ఇక్కడ అంటే వీళ్ళకి దానికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం ఉండదు. అదే ఏదో అనుకుంటారో ఏదో జరుగుతుంది అంతే. అంటే ఏదో పద్ధతిలో వీళ్ళు వాళ్ళకి డబ్బులు అడ్జస్ట్ చేసి పంపించేద్దాం, తర్వాత వాళ్ళ నుంచి ఏదో గెయిన్స్ వస్తాయని అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జీవితాలు ఎలా ఉంటాయి అనేది అర్థం కాదు. నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కాలేజ్ లైఫ్ చూపించాడు, లవ్ ట్రాక్లు చూపించాడు. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినప్పటికి ఒక అన్నదమ్ముల రిలేషన్ అనేది ఫ్రమ్ ది బిగినింగ్ సినిమా మొదటి నుంచి ఫ్రెండ్షిప్ పరిస్థితులు ఎస్టాబ్లిష్ అయింది అనిపించింది. అన్ని హ్యూమన్ రిలేషన్స్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే పెద్ద కొడుకు, చిన్న కొడుకు వాళ్ళ మధ్య ఉండేటువంటి రిలేషన్స్, అన్నా చెల్లెళ్ళ మధ్య, అంటే ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉంటాయి,
దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళు బయటకు ఎలా ఎక్స్పోజ్ అవుతారు దగ్గర నుంచి అటువైపు స్కూల్ వైపు కాలేజీ వైపు నడిపి అక్కడ ప్రాపర్ టీచింగ్ స్టాఫ్ లేకపోతే ఏమైపోతారు వీళ్ళు అంటే వీళ్ళని అర్థం చేసుకుని గైడ్ చేయాలి, రెండు వైపులా గైడ్ చేయాలి. ఎడ్యుకేషనల్ గైడెన్స్ అందించాలి, అలాగే జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది నేర్పాల్సిన అవసరం కూడా వాళ్ళకే ఉంది, టీచర్స్కి. పేరెంట్స్ పరిస్థితి అంటే పేరెంట్స్ మీద నెట్టేస్తే కుదరదు, పేరెంట్స్కి అవగాహన ఉండదు, వాళ్ళ స్ట్రగుల్లో వాళ్ళు ఉంటారు, ఫీజుల కోసం డబ్బులు మొబలైజ్ చేయటం. అలాగే పేరెంట్స్లో ఉండేటువంటి డిజార్డర్స్ గురించి కూడా మాట్లాడారు ఈ సినిమాలో. అవును, పేరెంట్స్లో ఉండేటువంటి డిజార్డర్స్, అలాగే కాలేజెస్లో టీచింగ్ స్టాఫ్లో ఉండేటువంటి డిజార్డర్స్, వీటన్నిటినీ మిక్స్ చేసి ఒక జనరేషన్ ఎలా పొల్యూట్ అవుతోంది, ఎలా నాశనం అవుతోంది అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరణ. అవును, ఫాల్స్ వాల్యూస్ వచ్చేసి జీవితంలోకి ఈ ఫాల్స్ వాల్యూస్ ఎలా మిస్లీడ్ చేస్తున్నాయి, కొత్త కష్టాల్లోకి ఎలా నెట్టేస్తున్నాయి జీవితాలని అనేది కూడా ఎంగేజింగ్గా చెప్పాడు. అవును, ఎంటర్టైన్ చేస్తూ అవును అండర్ కరెంట్గా ఇవన్నీ చెప్పాడు. ఎస్, ప్రజెంట్ సొసైటీ ప్రాపర్గా ఇలాగే నడుస్తోంది, ఇదే గందరగోళంలో నడుస్తోంది. ప్రతి ఇంట్లోనూ కొలుములు మండుతున్నాయి, ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు ఏదో ఒక అంశంతో. అంటే ప్రతి ఇంట్లోనూ పిల్లల కోరికలు పేరెంట్స్ ఊహలని దాటి ఉంటున్నాయి. పేరెంట్స్ కండిషన్ ఏంటనేది పట్టించుకునే మూడ్లో వాళ్ళు ఉండటం లేదు. మా ప్రపంచం, మేము చూస్తున్న ప్రపంచం మాకు అందించడంలో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు, కాబట్టి మీరు ఫెయిల్యూర్ పేరెంట్స్ని అంగీకరించి తప్పుకోండి జీవితాల్లో నుంచి అన్నంత ప్రెజర్ పెడుతున్నారు వాళ్ళు పిల్లలు. ఈ పిల్లలు వెలిగిస్తున్న కొలుములు చాలా దారుణంగా మండుతున్నాయి చాలా ఇళ్లలో. ఇది ఎప్పుడైతే వాళ్ళకి జరగదో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. నా జీవితం ఇంతే అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు పేరెంట్స్ మీద దాడులు చేయటం దాకా పెడుతోంది. వీళ్ళని తీసుకెళ్ళి ఏదో సైకియాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్, ఇప్పుడు చాలామంది సైకియాట్రిస్టులకి అద్భుతమైన వ్యాపారం వీళ్ళ నుంచే నడుస్తుంది, పిల్లల నుంచే. ఇదివరకు రోజుల్లో సైకియాట్రిక్ డాక్టర్లకు పెద్దగా పని ఉండేది కాదు. ఇప్పుడు గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళ వ్యాపారం చాలా పుంజుకుంది. రీజన్ ఇదే, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి లోపాలన్నీ పిల్లల్ని పిచ్చివాళ్ళుగా మారుస్తూ పేరెంట్స్ని గందరగోళంలోకి నెట్టి ఎనిమీస్గా మార్చేసి, శత్రువులుగా మార్చేసి, ఇంట్లో పరస్పరం శత్రువులుగా మారిపోతున్నారు, కాలేజీల్లో శత్రువులుగా మారిపోతున్నారు. ఈ గందరగోళపు వాతావరణాన్ని ఒక్కసారి కళ్ళ ముందు ఆవిష్కరించి, బాబు మీరు ఇలా సెటరైట్ చేసుకోకపోతే మీ జీవితాలు ఇలాగే, అంటే ఒక జనరేషన్ 2-3 జనరేషన్స్ పొల్యూట్ అయిపోతాయి అన్న పద్ధతిలో అక్కడికి తను సినిమాని లొకేట్ చేసింది. ఒక మిడిల్ క్లాసు, అవును, లోయర్ మిడిల్ క్లాసు స్టూడెంట్స్ వెళ్ళేటువంటి ఒక మిషనరీ కాలేజీలో పెట్టాడు. కార్పొరేట్ దీనికి కూడా వెళ్ళాల. అవును, వెడితే అది ఇంకొక పద్ధతిలో ఉండేది జీవితం, అదొక గందరగోళం. అంటే ఇదే సెక్షన్ పీపుల్ అక్కడికి వెడితే ఇంకా గ్యాప్స్ పెరిగిపోయి జీవితం ఇంకా గందరగోళంగా కనిపిస్తుంది వాళ్ళకి. అందుకని ఒక లిమిటెడ్ ఏరియాకే వెళ్ళాడు తను, అక్కడే ఇన్ని గందరగోళాలు ఉన్నాయి. అంటే తెలుగుకి కరెక్ట్గా అడాప్ట్ చేశారనిపించిందా మీకు? తెలుగుకి అడాప్ట్ చేశారు, అడాప్షన్ బాగుంది. అలాగే మనకి ఎలాగూ అర్థమవుతుంది మలయాళం, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్లు ఏమిటి ఇవన్నీ కూడా మనకు తెలుసు కనుక కనెక్ట్ అయిపోతాం. సినిమా మలయాళం డబ్బింగ్ చూస్తున్నాము అనే స్పృహతోనే వస్తారు ఆడియన్స్. డైలాగ్స్ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. అలాగే స్లాంగ్ కూడా ప్రాపర్గా ఎంచుకున్నారు. ఒక పోలీస్ క్యారెక్టర్కి నేనే చెప్తున్నా, అదే నేనే మాట్లాడబోయా ఇప్పుడు. అది బాగా అట్రాక్ట్ చేసింది అందరిని థియేటర్లో. అంటే ఏదో ఒక క్యారెక్టర్ని ఎంచుకొని తాను చెప్పదలుచుకునే సెంట్రల్ ఐడియా అని చెప్పాలి. అవును, అది డైరెక్టరు రైటరు బాధ్యత. ఆ బాధ్యత కోసం వాళ్ళు ఆ క్యారెక్టర్ని ఎంచుకుని ఆ క్యారెక్టర్తో మొత్తం జీవితాలను రివ్యూ చేయించడం ద్వారా ఆడియన్స్కి కనెక్ట్ చేయగలిగారు. అదొకటి. దుబాయ్లో కొన్ని సీన్లు, అవును, దుబాయ్ ఏమిటి మీకు అక్కడ కూడా, అంటే యూకే సీన్లు ఎలా ఉంటాయి జీవితాలు అనేది. అవును, అంటే వీళ్ళు ఏదో ఇక్కడ ఈజీ అనుకుంటారు. రెండోది, మనం తెలియని ప్రాంతంలోకి వెళ్ళిపోయి మనం ఏ పని చేసినా డబ్బులు సంపాదిస్తాం కదా అనే భ్రమకి గురవుతారు. కానీ అసలు ఇక్కడ అలవాటు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా పనిచేస్తారు అనేది కదా ప్రశ్న.
అక్కడికి వెళ్ళి చేస్తాం, ఇక్కడ ఎవడో చూస్తాడు అని మాట్లాడతాడు. ఫాల్స్ వాల్యూస్. ఆ ఫాల్స్ వాల్యూస్ వలన జీవితాలు ఎలా నాశనం అవుతాయి అనేది ప్రధాన కంటెంట్. అది బాగా డ్రైవ్ చేయగలిగారు సినిమాలో. జనరల్గా ఒక పర్పస్ ఉండాలి కథకి అని అనుకోవాలి డైరెక్టర్. ఏదో సరదాగా 4 జోకులు పెట్టి నడిపేశాం యూత్ఫుల్ ఎంటర్టైనరు అంటే కుదరదు. ఇందులో ప్రాపర్ ప్రేమ కథ కూడా ఉంది. ప్రేమ కథ ఉంది, ఎంటర్టైనింగ్ ఉంది, ఘర్షణలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, అన్నీ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని మిక్స్ చేసుకుంటూ వెళ్ళిన పద్ధతి బాగుంది. అందుకని అది ఊరికనే జనాలు కనెక్ట్ అవ్వలేదు సినిమా. ఆ రేంజ్ వెళ్ళిందంటే మామూలు విషయం కాదు. అందుకని డెఫినెట్గా ఈ సినిమా తెలుగులో పర్టికులర్గా కొంచెం ఇంటీరియర్ ఏరియాస్లో ఆడియన్స్ని కనెక్ట్ చేయటం అనేది ప్రోగ్రామ్ అది వర్కౌట్ అయ్యేలాగానే కనిపిస్తోంది. ఇంకొంచెం బిగ్ నెంబర్కి ఎడుతుంది. కోర్స్ సినిమా అయితే బాగుంది, బట్ థియేటర్కి జనాలు కదులుతారా ఏంటి లేదు, వెళ్తారు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఇది ఒక ఫ్రాంచైజీ మూవీనే. ఇంతకుముందు వచ్చింది ఒకటి, అవును, అది ఓటీటీలో ఉంది. ఇప్పుడు దీని ఇన్ఫ్లుయెన్స్తో అది రైజ్ అవుతోంది అనేది కథ.